నమస్కారం. భారత రాజకీయాల్లో, సమాజంలో చాలా లోతైన ప్రభావం చూపిస్తున్న ఒక సంస్థ ఉంది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, షార్ట్గా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్. అసలు ఈ సంస్థ ఏంటి, దాని కథేంటి, దాని సిద్ధాంతం, దాని ప్రాముఖ్యతేంటో అన్ని సింపుల్గా చూద్దాం. సరే, ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకంతలా మాట్లాడుకోవాలి? ఎందుకంత ముఖ్యం ఈ సంస్థ? అంటే దానికి ఒకే ఒక్క చాలా సింపుల్ ఆన్సర్ ఉంది. ఇది జస్ట్ ఒక ఆర్గనైజేషన్ మాత్రమే కాదు, ఇండియాను ప్రెజెంట్ రూల్ చేస్తున్న భారతీయ జనతా పార్టీకి, అంటే బీజేపీకి ఒక రకంగా చెప్పాలంటే ఐడియాలాజికల్ బ్యాక్బోన్ లాంటిది. అవును, వాళ్ల భావజాలానికి ఇదే మూలం. ఇక యొక్క పాయింట్ చాలు కదా దీని ఇంపార్టెన్స్ ఏంటో మనకు అర్థం కావడానికి. సరే, మరి ఇంతకీ అసలు ఈ ఆర్ఎస్ఎస్ ఏంటి, దాని ఫుల్ ఫామ్ ఏంటి, వాళ్ల ఐడియాలజీ ఏంటి, వాళ్ల లక్ష్యాలేంటి? పదండి, వీటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎస్ఎస్ పూర్తి పేరేంటంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇంగ్లీష్లో చెప్పాలంటే నేషనల్ వాలంటీర్ ఆర్గనైజేషన్, అంటే జాతీయ స్వచ్ఛంద సేవకుల సంస్థ అన్నమాట. చూసారా, ఆ పేర్లోనే ఉంది అసలు విషయం, దేశం కోసం స్వచ్ఛందంగా పనిచేసేవాళ్ల గ్రూప్ అని. మరి వీళ్ళ ఐడియాలజీ ఏంటి? ఆర్ఎస్ఎస్కి ఒక కోర్ ఐడియాలజీ ఉంది, అదే హిందుత్వ. చాలామంది అనుకున్నట్టు ఇది కేవలం ఒక మతపరమైన పదం కాదు. హిందూ సంస్కృతి, హిందూ విలువల ఆధారంగా భారతదేశాన్ని ఒకే జాతిగా చూడాలి అనే ఒక పొలిటికల్ ఐడియాలజీ. గుర్తుంచుకోండి, ఇది ఒక రాజకీయ సిద్ధాంతం. ఈ సంస్థ చేసే ప్రతి పనికి, తీసుకునే ప్రతి స్టాండ్కి ఇదే పునాది. ఓకే, మరి వీళ్ల అసలు లక్ష్యాలేంటి, ఏం చెయ్యాలనుకుంటున్నారు? మెయిన్గా హిందూ సమాజాన్ని బలోపేతం చేయడం, వాళ్లలో క్రమశిక్షణ, ఐక్యతను పెంచడం, మన కల్చర్ పట్ల ఒక ప్రైడ్, ఒక గర్వాన్ని తీసుకురావడం. మరి లక్ష్యాలను ఎలా రీచ్ అవుతారు? దానికోసమే వీళ్లు దేశవ్యాప్తంగా ప్రతిరోజూ శాఖలు నడుపుతారు. బహుశా మీరు వినే ఉంటారు. ఈ శాఖల్లో ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది, అలాగే దేశానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలపై డిస్కషన్స్ కూడా జరుగుతాయి. సరే, ఇంతకీ ఈ సంస్థ ఎప్పుడు మొదలైంది? దాని పుట్టుక వెనుక ఉన్న కారణాలేంటి? దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి, అంటే బ్రిటిష్ పాలనలో ఉన్న ఇండియాకి. అవును, ఆర్ఎస్ఎస్ మొదలైంది బ్రిటిష్ పాలనలోనే. సంవత్సరం 1925, ప్లేస్ నాగ్పూర్. దీన్ని స్థాపించింది డాక్టర్ కేశవ్ భలిరామ్ హెడ్గేవార్. ఆయనకి అప్పుడు ఒకటే లక్ష్యముండేది, బ్రిటిష్ రూల్ వల్ల హిందువులు తమ ఐడెంటిటీని, తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారని ఆయన బలంగా నమ్మారు. సో వాళ్లందర్నీ ఏకం చేసి వాళ్లలో మళ్లీ ఆ కల్చరల్ ఐడెంటిటీని నింపాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశ్యం. అది గతం. మరి ప్రస్తుతం సంగతేంటి? ఇవాళ ఆర్ఎస్ఎస్ ఏ స్థాయిలో ఉంది, దాని స్కేల్ ఎంత, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఆర్ఎస్ఎస్ ఎంత పెద్ద సంస్థ అని అడిగితే ఒక మాటలో చెప్పలేం, కానీ ఒక అంచనా ప్రకారం ఇండియా మొత్తం మీద కొన్ని మిలియన్ల మంది వాలంటీర్లు ఇందులో యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఆలోచించండి, మిలియన్ల మందే. ఈ ఒక్క నెంబర్ చాలు కదా దేశం మీద దీని ప్రభావం ఎంత విస్తృతంగా ఉందో చెప్పడానికి. కొన్ని కీ ఫ్యాక్ట్స్ చూద్దాం. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే మొదలైందో అక్కడే నాగ్పూర్లోనే ఉంది. దీని చీఫ్ని సర్ సంఘచాలక్ అంటారు. ప్రెజెంట్ మోహన్ భగవత్ గారు ఆ పొజిషన్లో ఉన్నారు. ఇక వాళ్ల సింబల్ కాషాయ జెండా, దాన్ని భగవాధ్వజ్ అంటారు. అది త్యాగానికి గుర్తు. అన్నింటికంటే ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ని సంఘ్ పరివార్కి పేరెంట్ ఆర్గనైజేషన్గా చూస్తారు. అంటే బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, ఇలా ఎన్నో సంస్థలకి ఇదే మూలం, ఇదే ఐడియాలజికల్ గైడ్ అన్నమాట. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అసలు పాయింట్కొద్దాం. ఆర్ఎస్ఎస్ ఎందుకు ఇంత మ్యాటర్ అవుతుంది? దాని ప్రభావం ఏంటి, దానిపై ఉన్న సపోర్ట్ ఏంటి, విమర్శలేంటి? ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. చూడండి, ఆర్ఎస్ఎస్ విషయంలో మనకు స్పష్టంగా రెండు రకాల అభిప్రాయాలు కనిపిస్తాయి. ఒకవైపు దీని సపోర్టర్స్, వాళ్ళేమంటారంటే ఇది కల్చరల్ రివైవల్ కోసం పనిచేస్తుందని, దేశంలో డిసిప్లిన్, సోషల్ యూనిటీని పెంచుతోందని అంటారు. కానీ మరోవైపు క్రిటిక్స్ కూడా ఉన్నారు. వాళ్ల వాదనేంటంటే ఆర్ఎస్ఎస్ ఒక రకమైన ఎక్స్క్లూజివ్ నేషనలిజంని, అంటే కొంతమందిని మాత్రమే కలుపుకుని పోయే జాతీయవాదాన్ని ప్రమోట్ చేస్తుందని, ఇది దేశంలో విభజనలకు దారితీస్తుందని విమర్శిస్తారు. ఈ రెండు వాదనలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. సో ఫైనల్గా మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఆర్ఎస్ఎస్ అనేది సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం నిలబడే ఒక శక్తా, లేక విభజనవాద జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్తోందా? ఈ డిబేట్, ఈ చర్చ ఈ రోజుకి ఇండియన్ పాలిటిక్స్లో, మన సమాజంలో అలా నడుస్తూనే ఉంది.
దీనికి సమాధానం అంత తేలిగ్గా దొరకదు.